ట్యూషన్కి పిల్లల్ని పంపించే ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియోను చివరి దాకా చూడండి. ఎందుకోసం అంటే ట్యూషన్ ఎలా నడుస్తుంది, ఏం చెబుతారు, ఎలా రన్ అవుతుంది, ఫీజు యొక్క వివరాలు ఏందనేది దీని గురించి చర్చించుకుంటున్నాం. కాబట్టి మొదటిగా వచ్చినట్లయితే, సార్ ట్యూషన్ సాయంత్రం మాత్రమే ఉంటుందా, పొద్దున కూడా ఉంటుందంటే లేదు, సాయంత్రం మాత్రమే ఉంటుంది. అవసరం అనుకుంటే ఎండాకాలం సెలవుల్లో మేము పొద్దున సాయంత్రం చెబుతాము, కానీ ప్రతిరోజు ఎక్కువగా అంటే సాయంత్రం మాత్రమే ట్యూషన్ ఉంటుంది. ట్యూషన్కి మొదటగా నేను వెళ్ళగానే పిల్లలకి రాయించి దిద్దిస్తాం. పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి దిద్దిస్తాం. తర్వాత వాళ్ళని కింద కూర్చోబెట్టి వాళ్ళు వెళ్ళేంత వరకు దిద్దండి, రాయండి, నిశ్శబ్దంగా ఉండనని వాళ్ళకి చెబుతూ ఉంటాం. ఫస్ట్ జరిగే ప్రాసెస్ అయితే పిల్లలకి రాయించి దిద్దించడమే. సార్ మీ ట్యూషన్కి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయంటే అవును, లెక్కల్లో మా పిల్లలు చాలా ఆరితేరిన వారని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ప్రతిరోజు పిల్లలతో లెక్కలు పలికిస్తాము, ప్రతిరోజు వల్లె వేయిస్తాము. వల్లె వేయించడం ద్వారా వాళ్ళకి జ్ఞాపక శక్తిలోన ఉండిపోతుంది అనమాట. ఎప్పటికైనా ఎంత అయినా డైరెక్ట్ అడిగిందేమో ఇప్పుడు 7 ఎంబలు ఎంత అంటే 56 అని టాకేమని అడిగేస్తారు. వీలైతే చాలా మంది పిల్లల్ని టెస్ట్ చేయండి, వీలైనంత వరకు చాలా మంది పిల్లలు చెప్పగలుగుతారు. లెక్కలు మా ట్యూషన్ యొక్క ప్రత్యేకతలు. అయితే ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయంటే ట్యూషన్ పిల్లలకి సార్ మేము గేమ్స్ కూడా నేర్పిస్తాం, ఆటపాటలు. సాయంత్రం అందుకోసం ప్రత్యేక శ్రద్ధ పెడతాము. మరియు అవసరం అనుకున్నప్పుడు ఏదైనా కార్యక్రమాల కోసము కోలాటం నేర్పిస్తాము. కోలాటంతో పాటు నృత్యాలు కూడా, పాటలు కూడా పిల్లలతో పాడేటట్లు చేయిస్తాము. పిల్లలకు జ్ఞాపక శక్తి, తెలివి ఇటువంటివి పెరగడానికి పంచతంత్ర కథలు, నీతి కథలు కూడా చెబుతాము. నీతి కథలు చెప్పడం ద్వారా ఆ సంఘటన, ఆ సన్నివేశంలో ఎలా జరగాలి, ఎలా నడుచుకోవాలనేది కూడా వాళ్ళ మెదడులోన అలవడుతుంది. ఈ చదువుతో పాటు ముఖ్యంగా క్రమశిక్షణ, పిల్లవాడు అల్లరి చేయకుండా ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని గురించి ముఖ్యంగా ప్రతిరోజు చర్చిస్తూనే ఉంటాము. పిల్లల్ని ఏమైనా పిల్లలు తప్పొప్పులు చేస్తే దండిస్తూనే ఉంటాం పిల్లల్ని. సార్ మీరు ట్యూషన్ చెప్తారు కదా, నువ్వు చెప్పినవన్నీ పిల్లలు అందరు అలాగే నేర్చుకుంటారంటే లేదు. దేవుడు అందరికీ ఒకే మైండ్ ఇవ్వలేదు, ఒక్కొక్కరికి ఒక్కో మైండ్ ఇస్తారు. ఒక పిల్లోడు ఒక వాక్యం చెప్పగానే అది వెంటనే వాడు మైండ్లోకి వెళ్ళిపోతుంది. కొందరికి దాన్ని పలికించంగా రాయించంగా దిద్దించంగా గుర్తుండిపోతుంది. కొందరికి ఎంత చెప్పినా కానీ ఇంత చెబితే కొద్దిగా గుర్తుంటుంది. అట్లా పిల్లల్లో చాలా రకాలు ఉంటారు. వాళ్ళ యొక్క ఐక్యూ ఇంటెలిజెన్స్ దాన్ని బట్టి, ఐక్యూని బట్టి వాళ్ళ నేర్పుదల అనేది ఆధారపడి ఉంటుంది. వెనకబడిన వాళ్ళ పిల్లల మీద కొద్దిగా శ్రద్ధ ఎక్కువ పెడతాను. ఒక 2 నిమిషాలు వాళ్ళని ఎక్కువ పలకరిస్తాను అనమాట. ఇది ఇంకా మళ్ళీ ఏంది, ఇది ఎలా నేర్చుకోవాలి, ఇది ఎలా చెప్తానని మిగతా వాళ్ళకంటే వెనకబడి ఉన్న పిల్లలకి ఎక్కువ శ్రద్ధ పెట్టి మళ్ళీ రాయించడం జరుగుతుంది. సార్ ట్యూషన్ ఒక్కటే రన్ చేస్తావా అంటే అవును, ప్రస్తుతానికైతే నేను ఒక్కనే రన్ చేస్తున్నాను. చాలా మందిని అడిగి ట్రై చేశాను, చాలా మంది కుదరడం లేదంటున్నారు. ఇంకా ఎవరైనా వస్తే ఒకరిని జీతం ఇచ్చి జాయిన్ చేయించుకున్నాలనే అభిప్రాయంలోనే ఉన్నాను. ఇప్పుడు దాని గురించి కొద్దిగా పక్కన పెడితే ట్యూషన్ ప్రస్తుతానికైతే ఒక్కనే మెయింటైన్ చేస్తాను. ఎలా మెయింటైన్ చేస్తారు సార్ మీరు ఒక్కరే అంతమంది పిల్లల్ని అంటే అవును, ఎలా మెయింటైన్ చేస్తానంటే పిల్లల్ని వాళ్ళ యొక్క మైండ్ని బట్టి, వాళ్ళకి ఏమొచ్చు, ఏమి నేర్పించాలనే దాన్ని బట్టి పిల్లల్ని వేరే గ్రూపులుగా డివైడ్ చేసినాను. వాళ్ళకి ఎంత వచ్చు ఏమొచ్చే దాన్ని బట్టి 5-6 గ్రూపులుగా వాళ్ళని వివిధ గ్రూపులుగా డివైడ్ చేశాను. సార్ ట్యూషన్లో మీరు ఏమేమి చెప్తారంటే ట్యూషన్లో ముఖ్యంగా పిల్లలకి అలు నేర్చుకున్న వాళ్ళ పిల్లలకి చిన్న పదాలు వచ్చిన వాళ్ళ పిల్లలకి తెలుగు ఎలా చదవడం నేర్పించడము, లెక్కలు, మరి తెలుగు బాగా వచ్చిన పిల్లలకి ఇంగ్లీష్తో పాటు హిందీ, ఈ 3 భాషలు తెలుగు, హిందీ, ఇంగ్లీషు వాళ్ళు చివరి వరకు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ని బాగా షార్పుంటే నేర్చుకునే పోతారు. ఇంగ్లీషు, తెలుగు, హిందీలో కూడా మాట్లాడతారు. అది చివరి వరకు ఉంటేనే. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకున్నట్లయితే పిల్లలు కూడికలు ఎలా చేయాలి, తీసివేతలు ఎలా చేయాలి, గుణకారాలు ఎలా చేయాలి, భాగారాలు ఎలా చేయాలి, ముఖ్యంగా నిజ జీవితంలోని వడ్డీ లెక్కలు ఎలా కట్టాలి అటువంటివి నేర్పిస్తాము.
ఇంకా వాళ్ళ యొక్క మైండ్ని బట్టి ఇంకా అవి నేర్చుకున్నారంటే తర్వాత 10వ తరగతిలో ఎలా రాయాలి, ఎలా చదవాలి, తర్వాత రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు రాయబోయే ఎగ్జామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాటిని ఎలా చదవాలి. ఇంకా సామాజిక పరంగా చూసుకున్నట్లయితే జీకే జనరల్ నాలెడ్జ్ను నేర్పిస్తాము. సార్ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఒకటేనా ట్యూషన్ ఫీజు అంటే అవును, ఇద్దరికి ఒకటే. ఎందుకంటే చెప్తానండి, చిన్నపిల్లలకి ప్రత్యేకంగా వద్ద ఉండి రాసి దిద్దించి నేర్పించాల్సి వస్తుంది. కొద్దిగా పెద్ద పిల్లలు అయితే, వాళ్ళకంటే పెద్ద పిల్లలు అయితే లేదు క్లాస్ చెప్పగానే బోర్డు మీద రాసిందేమి నేర్చుకోండి అంటే కూర్చొని నేర్చేసుకుంటారు. వాళ్ళు నేర్చుకోలేదనుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఎందుకోసం నేర్చుకుంటారంటే నేర్చుకోలేకపోతే నేను ఇక్కడ మరి పనిష్మెంట్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా నేర్చుకొని వస్తారు. నేర్చుకొని రాకపోతే వాళ్ళకి శిక్ష ఉంటుంది కాబట్టి అందుకోసము చిన్నపిల్లలకి ఎక్కువ ఎంత కష్టపడతామో పెద్ద పిల్లలు కూడా అంతే కష్టపడతాం కాబట్టి ఇద్దరికి ట్యూషన్ ఫీజు సేమ్ గానే తీసుకుంటాము. ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే భవిష్యత్తులోన మార్పులు చేస్తా. అప్పుడు ప్రస్తుతానికైతే చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ట్యూషన్ ఫీజు ఒక్కటే. సార్ మీకు ఎప్పుడైనా పని ఉన్నప్పుడు, ఎప్పుడైనా బెంగళూరు పోయినప్పుడు కానీ, పొలం వెళ్ళి కానీ లేట్ అయి వచ్చినప్పుడు మరి పిల్లలకి సేఫేనంటే వీలైనంత వరకు సేఫ్ గానే ఉంటారు. నా సంరక్షణలో ఉన్నంత వరకు సేఫ్ గానే ఉంటారు. కానీ నేను లేనప్పుడైనా ఉన్నప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని, వారి స్వయం అపరాధన ద్వారా గాని, దండించడం ద్వారా గాని, శిక్షించడం ద్వారా గాని, అనుకోని సంఘటన వల్ల గాని ఏదైనా మీ పిల్లలకి ఆటంకం కలిగి సాధారణంగా గాని తీవ్రంగా గాని మీ పిల్లలకి ఏదైనా జరిగినా నేను బాధ్యుణ్ణి కాను, ముందుగానే చెప్తున్నాను. ఇంకా తర్వాత విషయానికి వస్తే ట్యూషన్ ఫీజు కంపల్సరీ 5వ తారీఖు లోపల ఇవ్వండి. 5వ తారీఖు లోపల ఇచ్చిన వారికి ఎటువంటి జరిమానా లేదు. కానీ ఇప్పటి నుంచి కొత్త రూలు 5వ తారీఖు డేటు దాటితే, ఒక్క రోజు దాటితే 6వ తారీఖు ఇస్తే మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఉంటే ఒక పిల్లోడికి 50 రూపాయలకు అదనంగా, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ఆ పిల్లోడికి ఈ పిల్లోడికి 50 అదనంగా తీసుకొనబడుతుంది. దాన్ని జరిమానా అంటారు. కాబట్టి 5వ తారీఖు లోపల ఇస్తే ఎటువంటి జరిమానాలు ఉండవు. కాబట్టి మీరందరూ 5వ తారీఖు లోపలే ఇవ్వాలని నేను మనవి చేసుకుంటున్నాను. సార్ ట్యూషన్ ఫీజు బాగానే తీసుకుంటున్నారు కదా, మరి ఆడ నేర్పిస్తారు నేర్పిలేము మాకేం తెలుసు సార్, మీరు ఆడ కూర్చొని పోతారు, ఊరికే పిల్లలకి సైలెంట్ పెట్టి ఇంటికి పంపిస్తారు అంటే, నేను అలా నేర్పించలేని వాడైతే ఇంతమంది పిల్లలు నా ట్యూషన్కి వచ్చేవాళ్ళు కారే. నేను వాళ్ళ కోసం పడే కష్టము, శ్రమ ఆ స్కూల్ దగ్గర ఉన్న 4 గోడలకి బాగా తెలుసు. ఆ చుట్టుపక్కన వాతావరణంలో ఇంట్లో ఉండే వాళ్ళకి మరీను తెలుసు. మీకు ప్రత్యేకంగా చెప్పాలని అవసరం లే. మీ ఇంట్లో పిల్లోడు ఇంక్రిమెంట్ బాగా ఒక రోజుకి, ఒక నెలకి, ఒక సంవత్సరంకి ఏదో నేర్చుకుంటున్నాడని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఎవరైనా మీకు చదువు రాకపోతే వేరే వాళ్ళు కానీ, చదువు వచ్చిన వాళ్ళని అడిగి కానీ మళ్ళీ చూసుకొని కంపేర్ చేసుకోండి. సార్ ఏమైనా చెప్పడా ఊపిని ఇంటికి బ్యాగులు తీసుకొని బుక్కలు తీసుకొని బయటికి ఇంటికి పంపిస్తాడని అనుకుంటే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా సార్ మీకెంత తెలుసు సార్, మీరు పిల్లలకి ఎంత నేర్పిస్తారు? నాకే అంత తెలుసా నేనైతే చెప్పను, కానీ నాకు ఉన్న జ్ఞానంలోన పిల్లలకి అర్థమయ్యే విధంగా నేను నీట్గా మీ పిల్లోనికి నేర్పిస్తాను. దాని గురించి అయితే గట్టిగా చెప్పగలను. నాకున్న జ్ఞానంలో కంపల్సరిగా మీ పిల్లలకి అర్థమయ్యే విధంగా నీట్గా వివరించి చెప్పడం నా యొక్క ప్రత్యేకత అని నేను అనుకుంటున్నాను. సార్ ట్యూషన్ ఫీజు ఎక్కువగా సార్ ట్యూషన్ ఫీజు ఎక్కువ అంటే మీరే చూడండి. మీరు ఏదైనా కూలికి వెళ్తే ఒక్క రోజు కూలికి వెళ్తే ఒక 3 గంటలు బాగా పనిచేశారంటే మగపిల్లలు 400 కూలి నడుస్తుంది మన ఊర్లో. ఆడవాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం పోతే సీజన్ బట్టి 200, 300, 400 అనేది వాళ్ళ డిసైడ్ అవుతుంది. నేను మరి నెలంతా చెబుతా, ఒక నెలంతా చెబితే ఆ మాత్రం ట్యూషన్ ఫీజు కానీ తీసుకోకపోతే ఎలా? మీరే చెప్పండి. మీతో కంపేర్ చేసుకొని కూడా చెప్పండి. ఓకే,
ఇది ట్యూషన్ సంబంధించిన సమాచారం. ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే మళ్ళీ మిగతాది వీడియో ద్వారా కానీ వాయిస్ రూపంలో కానీ చెప్పడం జరుగుతుంది. ఓకే.